బ్రేకింగ్ న్యూస్ భారీ వర్షాలకు గుజరాత్ అతలాకుతలమవుతోంది. గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అక్కడి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. 2 రోజులుగా ఏకదాటిగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. చూడొచ్చు మనం రోడ్లపైన ఏ విధంగా నీరు ప్రవహిస్తుందో చూడొచ్చు. కొన్ని చోట్ల మోకాళ్ళ లోతు నీరు ప్రవహిస్తూ ఉండడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ అంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కార్లు, బైకులు ఇవన్నీ ఒక చక్రం మునిగేంత లోతు నీళ్లలో వెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. రోడ్లన్నీ జలమయమైపోయాయి, కాలనీలన్నీ జలమయమైపోయాయి. ఆ ఇళ్ల మధ్యలో నుంచే వరద నీరు ప్రవహిస్తోంది. అహ్మదాబాద్లో ఎలాంటి వరద ఉధృతి మనకి కనిపిస్తోంది. అహ్మదాబాద్లో భారీ వర్షాల కారణంగా జనం ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో మనం చూడొచ్చు. భారీ వర్షాల కారణంగా గుజరాత్ అతలాకుతలమవుతోంది. 2 రోజులుగా ఏకదాటిగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు. అహ్మదాబాద్లోని ప్రధాన రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరడంతో అక్కడ జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలన్నీ కూడా పూర్తిగా వరద నీరుతో నిండిపోయాయి. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాల్లో అయితే పూర్తిగా ఇళ్లలోకి వరద నీరు వచ్చేసింది. కాలనీల్లో నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో గేట్లకు ఏదైనా అడ్డం పెడుతూ ఉన్నారు లోపలికి నీరు రాకుండా ఉండటానికి. అయినప్పటికీ కూడా వరద ఉధృతి కారణంగా ఇళ్లలోకి కూడా వరద నీరు వచ్చి చేరింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వడోదరలో ఎలాంటి పరిస్థితి ఉందో ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. వడోదరలో భారీ వర్షాలు, వరదల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. అక్కడున్న నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల రోడ్లపై నుంచి వరద నీరు భారీగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆరావళి, ఉప్పర్వాలో భారీ వర్షం కురుస్తోంది. పంచమహల్ జిల్లాపై వర్ణుడి ప్రతాపం చాలా ఎక్కువగా ఉంది. పంచమహల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనం తమ దైనందిన కార్యకలాపాల కోసం బయటికి రావాలంటే కారు పూర్తిగా నీట మునిగిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కారు పూర్తిగా మునిగిపోయింది. బయట పార్క్ చేసిన కార్లన్నీ కూడా పూర్తిగా వర్షపు నీటిలో, వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. అహ్మదాబాద్లోని ప్రధాన రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. నీటిని సిబ్బంది బయటకు తొలగిస్తూ ఉన్నారు. మోటార్లు ఏర్పాటు చేసి కాలనీలో ఉన్న నీటిని బయటకు తోడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా భారీ వర్షాల కారణంగా వర్షపు నీరు ఎక్కువగా వచ్చి చేరుతోంది. అహ్మదాబాద్ సిటీలో భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. ఆరావలిలో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. ప్రధాన నగరాలన్నీ కూడా వరద గుప్పిట్లో బిక్కుమంటూ ఉన్నాయి. బయటకు రావాలి అంటే బైకులపై వచ్చిన, కార్లపై వచ్చిన, మామూలుగా వాహనాలు లేకుండా కాలినడకన బయటకు వచ్చిన నీళ్లలోనే వెళ్లాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. అక్కడక్కడ చెట్లు కూడా నేల కూలి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వర్షపు నీరు వచ్చి చేరినప్పటికీ ఆ నీటిలోనే ప్రయాణాన్ని సాగిస్తున్నారు. కానీ కొన్ని చోట్ల చెట్లు నేల కూలడంతో రవాణా వ్యవస్థ కొన్ని చోట్ల పూర్తిగా స్తంభించింది. వరద నీటిలోని ఘట్లోడియాలోని చాలా ప్రాంతాలన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. నిత్యావసరాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు జనం. ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే షాపులు కూడా తీయట్లేదు. ఇంట్లో ఉన్న నిత్యావసరాలు తడిచి ముద్దయిపోయాయి. షాపులకు వెళ్ళి కొనుక్కుందాము అంటే షాపుల్లో ఉన్న సరుకులు కూడా తడిచిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వల్సాద్, తాపీ, నవ్సారీ, సూరత్, నర్మదాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జనం ఇబ్బందులు పడుతున్నారు. పంచమహల్ జిల్లాపై వర్ణుడి ప్రతాపం కనిపిస్తోంది. మనం 4 చోట్ల గుజరాత్లో 4 ఏరియాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం ఒకే స్క్రీన్ పైన చూడొచ్చు. వడోదర, అహ్మదాబాద్, రాజ్కోట్, ఆరావల్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. అలాగే కొన్ని చోట్ల ట్రైన్లు నిలిపేశారు, బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించారు. రైల్వే స్టేషన్లోను, బస్ స్టేషన్లోను జనం బస్సులను, రైళ్లను నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొన్ని రైళ్లను నిలిపివేశారు. దీంతో రైల్వే స్టేషన్కి ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. కానీ రైళ్లు క్యాన్సిల్ అయ్యాయని చెప్పడంతో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొన్ని చోట్ల బస్సులను కూడా క్యాన్సిల్ చేయడంతో రవాణా సదుపాయం లేక జనం ఇబ్బంది పడుతున్న దృశ్యాలు 3వ బాక్స్లో మనం చూడొచ్చు. రాజ్కోట్లో ఇళ్ల ముందు నుంచి వరద నీరు ప్రవహిస్తూ ఉండటంతో ఇళ్లలోంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతూ ఉన్నారు. ఇంకొంచెం ఉంటే వాళ్ళ ఇళ్లలోకి, చాలా చోట్ల ఇళ్లలో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది.
లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోవడంతో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అహ్మదాబాద్లో కొన్ని చోట్ల చెట్లు నేలకూలై రోడ్లపైనే మోకాలు లోతు నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి, కాలువలను తలపిస్తున్నాయి. ఆజ్వా సరోవరం నుంచి నీటిని విడుదల చేశారు. వడదొరలో 33 అడుగులకు విశ్వామిత్రి నది నీటి మట్టం చేరింది. విశ్వామిత్రి ఉప్పొంగి ప్రవహిస్తోంది. 33 అడుగులకు నీటి మట్టం చేరడంతో అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కాలాగోడ బ్రిడ్జిని అధికారులు మూసివేశారు. కాలాగోడ బ్రిడ్జ్ దగ్గర కూడా వర్షం నీరు చేరడంతో ఆ బ్రిడ్జ్ పై నుంచి రాకపోకలను అధికారులు ఆపేశారు. సరోవర్ డ్యాం నిండుకుండలా మారింది. భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు చేశారు. భారీ వర్షాలపై కేంద్ర మంత్రి అమిత్ షా ఆరా తీశారు. గుజరాత్లో ఉన్న పరిస్థితులపై కేంద్రం ఆరా తీసింది. అమిత్ షా ఆరా తీశారు. ప్రధాని కూడా అక్కడ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు, సమీక్షిస్తూ ఉన్నారు. వరద బాధితులకు అండగా ఉంటామని కేంద్ర మంత్రి చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అధికారులు కూడా అప్రమత్తం కావాలి అని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వాతావరణ శాఖ గుజరాత్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు వరదల కారణంగా ఇప్పటికే జనజీవనం అతలాకుతలమైంది. రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. और पूरे देखिए 2 कलाक